शांति। ओम शांति। बाप दादा पुकारे प्यारे, मीठे बच्चों सुनो सवेरे, तुम ही जादूगर न्यारे प्यारे, मनुष्य को देवता बनाओ रे। रूहानी बाप की रूहानी बानी, मन मना भव की दिव्य निशानी, एक बाप से प्रीत लगानी, बाकी जग से रीति हटानी, रावण राज का दुख मिटाओ, राम राज का दीप जलाओ। तुम ही अलौकिक जादूगर हो, बाबा के मीठे प्यारे हो, तुम ही अलौकिक जादूगर हो, बाबा के मीठे प्यारे हो। ज्ञान से रच दो दुनिया नई, स्वर्ण युग की ज्योति जली, मनुष्य से देवता बनना है, संगम पर यही पढ़ना है। ఓం శాంతి. మురళీ డేట్ 19/11/2025. మధురమైన పిల్లలారా, మీరు సదా స్మృతి రూపీ ఉరికంబం ఎక్కి ఉండాలి. స్మృతి ద్వారానే ఆత్మ అసలైన బంగారంగా అవుతుంది. ప్రశ్న: ఏ బలము క్రిమినల్ దృష్టిని వెంటనే పరివర్తన చేసేస్తుంది? జవాబు: జ్ఞాన మూడవ నేత్రం బలము ఎప్పుడైతే ఆత్మలో వచ్చేస్తుందో అప్పుడు వికారితనం సమాప్తమైపోతుంది. తండ్రి శ్రీమతం: పిల్లలు, మీ అందరూ పరస్పరం సోదరీ సోదరులు అయినారు. మీ కళ్ళు ఎప్పుడూ క్రిమినల్ అవ్వరాదు. మీరు సదా స్మృతి చేస్తూ మస్తిలో ఉండండి. ఓహో, నా అదృష్టము, నన్ను స్వయం భగవంతుడే చదివిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే సదా నష ఎక్కి ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మీక తండ్రి కూడా ఆత్మయే అని, వారు పర్ఫెక్ట్ అంటే దోషరహితమైన వారని, వారికి తుప్పు అంటదని పిల్లలకి తెలుసు. నాలో తుప్పు ఉందా అని శివబాబా అడుగుతారు. ఏమాత్రమూ లేదు. ఈ దాదాలో అయితే పూర్తిగా తుప్పు ఉండేది. ఇతనిలో తండ్రి ప్రవేశించినారు కనుక ఇతనికి సహయోగం కూడా లభిస్తుంది. ముఖ్యమైన విషయము, పంచవికారాల కారణంగానే ఆత్మపై తుప్పు ఏర్పడినందున అపవిత్రమైపోయింది. కాబట్టి ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా తుప్పు వదులుతూ ఉంటుంది. భక్తి మార్గంలోని కథలనైతే జనం జన్మల నుండి వింటూ వచ్చారు. ఈ విషయాలు సాటి లేనివి, విలువైనవి. మీకిప్పుడు జ్ఞానసాగరుడు తండ్రి నుండి జ్ఞానం లభిస్తుంది. మీ బుద్ధిలో లక్ష్యము ఉద్దేశ్యము ఉన్నాయి. ఇక ఏ సత్సంగము మొదలైన వాటిలో లక్ష్యము ఉద్దేశాలు లేవు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఈశ్వరుడు సర్వవ్యాపి అని నన్ను నిందిస్తూ ఉంటారు. ఇది డ్రామా అని కూడా మనుషులు భావించరు. ఇందులో క్రియేటర్, డైరెక్టర్ కూడా డ్రామా వశంలో ఉన్నారు. సర్వశక్తివంతుడని మహిమ ఉన్న వారు కూడా డ్రామా పట్టాలపై నడుస్తూ ఉన్నారని మీకు తెలుసు. తండ్రే స్వయంగా వచ్చి అర్థం చేయించి చెప్తూ ఉన్నారు. నా ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. దాని అనుసారంగానే నేను చదివిస్తూ ఉన్నాను. నేను అర్థం చేయించేదంతా డ్రామాలో రచింపబడి ఉంది. ఇప్పుడు మీరు ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అవ్వాలి. ఇది భగవాను వాచ్ కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు పురుషార్థం చేసి లక్ష్మీనారాయణులుగా అవ్వాలి.
మీరు విశ్వానికి అధిపతులుగా అవ్వాలని ఏ ఇతర మనుషులు చెప్పలేరు. మేము వచ్చిందే విశ్వానికి అధిపతులుగా నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యేందుకని మీకు తెలుసు. భక్తి మార్గంలో అయితే జన్మాంతరాలు కథలు వింటూ వచ్చాము. జ్ఞానం ఏమాత్రమూ ఉండేది కాదు. తప్పకుండా లక్ష్మీనారాయణ రాజ్యము స్వర్గంలో ఉండేదని, అది ఇప్పుడు లేదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. త్రిమూర్తుల గురించి కూడా పిల్లలకు అర్థం చేయించబడింది. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతూ ఉంది. సత్యయుగంలో ఒక్క ధర్మమే ఉండేది, ఇతర ఏ ధర్మాలు లేవు. ఇప్పుడు ఆ ధర్మము లేదు, మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. తండ్రి చెప్తూ ఉన్నారు, కల్పకల్పము సంగమయుగంలో వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. ఇది పాఠశాల కదా. ఇక్కడ పిల్లలు తమ నడవడికలను చక్కదిద్దుకోవాలి, పంచవికారాలను తొలగించుకోవాలి. మీరే దేవతల ఎదుట వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులమని పాడేవారు భారత్వాసులే దేవతలుగా ఉండేవారు. సత్యయుగంలో ఈ లక్ష్మీనారాయణులు పూజ్యులుగా ఉండేవారు. తర్వాత కలియుగంలో వారే పూజారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతూ ఉన్నారు. వీరు పూజ్యులుగా సతోప్రధాన ఆత్మలుగా ఉండేవారు. వారు శరీరాలు కూడా సతోప్రధానంగా ఉండేవి. ఎలాంటి ఆత్మయో అలాంటి ఆభరణము లభిస్తుంది. బంగారంలో మిశ్రమాన్ని కలిపినప్పుడు దాని విలువ ఎంతో తగ్గిపోతుంది. మీ విలువ కూడా చాలా ఉన్నతంగా ఉండేది. ఇప్పుడు మీ విలువ ఎంతగానో తగ్గిపోయింది. పూజ్యులుగా ఉండే మీరే ఇప్పుడు పూజారులుగా అయ్యారు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా తుప్పు తొలగిపోతుంది. అంతేకాకుండా తండ్రిపై ప్రేమ ఏర్పడుతుంది, సంతోషం కూడా కలుగుతుంది. మొత్తం రోజంతటిలో ఎంత సమయం స్మృతి చేస్తూ ఉన్నాను? చార్టు రాయండి. పిల్లలకు తండ్రి స్పష్టంగా చెప్తూ ఉన్నారు. స్మృతి యాత్ర అనే పదము సరి అయినది. స్మృతి చేస్తూ చేస్తూ తుప్పు తొలగిపోతూ అంతుమతి సోగతి అవుతుంది. అక్కడ పండాలు యాత్రలకు తీసుకువెళ్తారు. ఇక్కడైతే ఆత్మ తనే స్వయంగా యాత్ర చేస్తుంది. మన పరంధామానికి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు డ్రామా చక్రము పూర్తి అవుతుంది. ఇది చాలా నీచమైన ప్రపంచమని మీకు తెలుసు. పరమాత్మ గురించి అయితే ఎవరికీ తెలియదు, ఎవరూ తెలుసుకోరు కూడా. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. వారికైతే ఈ నరకమే స్వర్గ సమానంగా ఉంది. వారి బుద్ధిలో ఈ విషయాలు నిలవ్వు. పిల్లలైన మీకు ఇవన్నీ విచారసాగర మథనం చేసేందుకు చాలా ఏకాంతం అవసరం. ఇక్కడైతే ఏకాంతం చాలా బాగుంది. అందుకే మధువనానికి మహిమ ఉంది. పిల్లలకు చాలా సంతోషం కలగాలి. జీవాత్మలైన మనల్ని పరమాత్మ చదివిస్తూ ఉన్నారు. కల్పక్రితం కూడా ఇలా చదివించారు. కృష్ణుని మాట కాదు, అతడైతే చిన్న బాలుడు. అతడు ఆత్మ, వీరు పరమాత్మ. మొదటి నెంబర్లోని శ్రీకృష్ణుడే మళ్ళీ చివరి నెంబర్లోకి వచ్చేశాడు. కనుక పేరు కూడా మారిపోయింది. అనేక జన్మల అంతిమ జన్మలో పేరు వేరుగా ఉంటుంది కదా. వీరు దాదా లేఖరాజ్ కదా అని అంటారు. ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ. ఇతనిలో ప్రవేశించి మీకు రాజయోగం నేర్పిస్తున్నారని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రి ఎవరో ఒకరిలో వస్తారు కదా. శాస్త్రాలలో ఈ విషయం లేనే లేవు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మీరే చదువుకుంటారు. సత్యయుగంలో ఈ జ్ఞానమేమి ఉండదు. అక్కడ ప్రాలబ్ధం ఉంటుంది. తండ్రి సంగమ యుగంలో వచ్చి ఈ జ్ఞానం వినిపిస్తూ ఉన్నారు. తర్వాత మీరు పదవిని పొందుతారు. ఇది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం పొందే సమయము. అందుకే పిల్లలు ఇప్పుడు అజాగ్రత్తగా ఉండి పొరపాట్లు చేయరాదు. మాయ చాలా పొరపాట్లు చేయిస్తుంది.
అప్పుడు వీరి అదృష్టంలో లేదని అర్థం చేయించబడుతుంది. తండ్రి పురుషార్థం చేయిస్తారు. అదృష్టంలో ఎంత తేడా ఏర్పడుతుంది. కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. డబల్ కిరీటధారులుగా అయ్యేందుకు పురుషార్థం చేయవలసి ఉంటుంది. గృహస్థ వ్యవహారంలోనూ ఉండండని తండ్రి చెప్తూ ఉన్నారు. పిల్లలు లౌకిక తండ్రి రుణంను తీర్చుకోవాలి, నియమబద్ధంగా నడుచుకోవాలి. ఇక్కడైతే అందరూ నియమ విరుద్ధంగా ఉన్నారు. మనమే ఇంత ఉన్నతంగా పవిత్రంగా ఉండేవారమని, తర్వాత మళ్ళీ కింద పడిపోతూ వచ్చామని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలందరూ బీకేలు కనుక మీకే క్రిమినల్ దృష్టి ఉండరాదు. ఎందుకంటే మీరు సోదరీ సోదరులు. తండ్రి ఈ యుక్తిని తెలియచేస్తూ ఉన్నారు. మీరందరూ బాబా బాబా అని పిలుస్తున్నారంటే సోదరీ సోదరులైనట్లే కదా. భగవంతుణ్ణి అందరూ బాబా అని అంటారు కదా. ఆత్మలు మేము శివబాబా పిల్లలమని అంటారు. శరీరంలో ఉన్నప్పుడు సోదరీ సోదరులు అవుతారు. మరి మనకు వికారి దృష్టి ఎందుకు ఉండాలి? మీరు పెద్ద పెద్ద సభల్లో దీనిని అర్థం చేయించగలరు. మీరంతా సోదరులు. తర్వాత ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచింపబడింది కనుక సోదర సోదరీలుగా అయ్యారు. ఇక ఏ సంబంధము లేదు. మనమందరము ఒకే తండ్రి పిల్లలము, ఒకే తండ్రికి పిల్లలము. మరి వికారాలు ఎలా వశమయ్యారు? సోదరీ సోదరులం కూడా అయ్యాము, తర్వాత సోదరీ సోదరులుగా కూడా అయ్యాము. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయని తండ్రి అర్థం చేయించారు. కళ్ళ నుంచే వస్తువు చూస్తే దానిపై మనస్సు కలుగుతుంది. కళ్ళు చూడనే చూడకుంటే కోరిక కూడా కలగదు. ఈ క్రిమినల్ దృష్టిని పరివర్తన చేసుకోవాల్సి వస్తుంది. సోదరీ సోదరులైతే వికారాలకు వశమవ్వలేరు. వికార దృష్టి తొలగిపోవాలి. జ్ఞాన మూడవ నేత్రానికి బలం ఉండాలి. అర్ధకల్పం ఈ కళ్ళ ద్వారా పనిచేశారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ మలినమంతా తొలగేది ఎలా? ఆత్మలైన మనము ఎవరైతే పవిత్రంగా ఉండినామో అందులోనే మలినం ఏర్పడింది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తామో అంత తండ్రిపై ప్రీతి ఏర్పడుతుంది. చదువు ఆధారంగా కాదు, స్మృతి ఆధారంగా ప్రీతి జోడింపబడుతుంది. భారతదేశ యోగము ప్రాచీన యోగము. దీని ద్వారా ఆత్మ పవిత్రంగా అయ్యి తన ధామానికి వెళ్ళిపోతుంది. సోదరులందరికీ తమ తండ్రి పరిచయం ఇవ్వాలి. సర్వవ్యాపి అనే జ్ఞానము ద్వారా వేగంగా పూర్తిగా కింద పడిపోయారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీ పాత్ర డ్రామా అనుసారంగా ఉంది. రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది. కల్పక్రితం ఎవరెంత పురుషార్థం చేశారో మళ్ళీ అంతే పురుషార్థం తప్పకుండా చేస్తారు. మీరు సాక్షిగా చూస్తూ ఉంటారు. ఈ ప్రదర్శనీలు మొదలైనవి చాలా చూస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ మిషన్, నిరాకార గాడ్ ఫాదర్లే మిషన్. అక్కడ క్రిస్టియన్ మిషన్, బౌద్ధ మిషన్లు ఉంటాయి. ఇది నిరాకార ఈశ్వరీయ మిషన్. నిరాకారుడు తప్పకుండా ఏదో ఒక శరీరంలో వస్తాడు కదా. నిరాకార ఆత్మలైన మీరు కూడా నా జతలోనే ఉండేవారు కదా. ఈ డ్రామా ఎలా ఉందో ఎవరి బుద్ధిలోనూ లేదు. రావణ రాజ్యంలో అందరూ విపరీత బుద్ధి కలవారిగా అయిపోయారు. ఇప్పుడు తండ్రితో ప్రీతిని జోడించాలి. ఒకరు తప్ప నాకు ఎవ్వరూ లేరు అన్నదే మీ ప్రమాణము. నిర్మోహులుగా అవ్వాలి. చాలా శ్రమతో కూడిన పని. ఇది ఉరికంబం పైకి ఎక్కడం లాంటిదే.
తండ్రిని స్మృతి చేయడం అంటే ఉరికంబంను ఎక్కటం. శరీరాన్ని మరిచి ఆత్మ తండ్రి స్మృతిలోకి వెళ్ళిపోవాలి. తండ్రి స్మృతి చాలా అవసరం. లేకుంటే తుప్పు ఎలా తొలగిపోతుంది? శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలు సంతోషంగా ఉండాలి. ఎవరైనా వింటే మీరు ఏం చెప్తున్నారని అంటారు. ఎందుకంటే వారు కృష్ణుని భగవంతుడని భావిస్తారు. పిల్లలు మీకేమో ఇప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కృష్ణుని రాజధానిలోకి వెళ్తాము. మనం కూడా ప్రిన్సెస్గా తయారవ్వగలము. కృష్ణుడు మొదటి రాకుమారుడు కొత్త ఇంటిలో ఉంటాడు. తర్వాత జన్మించే పిల్లలు ఆలస్యంగా వచ్చినట్లే కదా. స్వర్గంలోనే జన్మిస్తారు. మీరు కూడా స్వర్గంలో రాకుమారులుగా అవ్వవచ్చు. అందరూ మొదటి నెంబర్లో అయితే రారు కదా. మాల నెంబర్ వారుగా తయారవుతుంది కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు పురుషార్థం బాగా చేయండి. ఇక్కడికి మీరు నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకు వచ్చారు. సత్యనారాయణ కథ అని అంటారు, కానీ సత్యలక్ష్మి కథ అని విని ఉండరు. అందరికీ కృష్ణుని పట్ల ప్రీతి ఉంటుంది. కృష్ణుణ్ణే ఉయ్యాలలో ఊపుతారు, రాధను ఎందుకు ఊపరు? డ్రామా ప్లాన్ అనుసారం అతని పేరు కొనసాగుతూ వస్తుంది. రాధ మీతోటి విద్యార్థిని అయినా ప్రీతి కృష్ణుని పట్ల ఉంది. డ్రామాలో అతని పాత్రయే చాలా ఉంది. పిల్లలు సదా ప్రియంగా ఉంటారు. తండ్రి తన పిల్లల్ని చూసి ఎంతగా సంతోషిస్తారు. మగపిల్లవాడు జన్మిస్తే సంతోషిస్తారు, కానీ ఆడపిల్ల జన్మిస్తే దుఃఖపడతారు. కొందరు చంపేస్తారు కూడా. రావణ రాజ్యంలో స్వభావం చాలా తేడా ఏర్పడుతుంది. మీరు సర్వగుణ సంపన్నులు, మేము నిర్గుణలము అని పాడతారు కూడా. తండ్రి చెప్తూ ఉన్నారు, మళ్ళీ ఇటువంటి గుణవంతులుగా అవ్వండి. మనం అనేకసార్లు ఈ విశ్వానికి అధిపతులుగా అయ్యామని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తయారవ్వాలి. పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. శివబాబా మమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. కూర్చొని దీనిపై ఆలోచించండి. స్వయంగా భగవంతుడే చదివిస్తూ ఉన్నాడు. ఓహో, మాదెంత గొప్ప అదృష్టము! ఈ విధంగా విచార్ సాగర మతనం చేస్తూ పూర్తి నషాతో ఉండాలి. వాహ్, నా అదృష్టం వాహ్! అనంతమైన తండ్రి మాకు లభించారు. మేం బాగానే స్మృతి చేస్తాము. పవిత్రతను ధారణ చేయాలి. మేము ఇలా తయారవుతాము. దైవీ గుణాలు ధారణ చేస్తాము. ఇది కూడా మన్మనా భవే కదా. బాబా మనల్ని ఇలా తయారు చేస్తారు. ఇది ప్రాక్టికల్గా అనుభవం చేయవలసిన విషయము. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు సలహా ఇస్తూ ఉన్నారు. చార్ట్ రాయండి. ఏకాంతంగా కూర్చొని మీలో మీరు మాట్లాడుకోండి. బ్యాడ్జిని ఛాతిపై తగిలించుకోండి. భగవంతుని శ్రీమతాన్ని అనుసరించి మేమిలా తయారవుతున్నాము. ఇతన్ని చూస్తూ వారిని ప్రేమిస్తూ ఉండండి. బాబా స్మృతి ద్వారా మేము ఇలా తయారవుతాము. ఇంతకుముందు మాకేమీ తెలియదు. బాబా మీరు ఎంత అద్భుతమైన వారు. మీరు మమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేస్తూ ఉన్నారు. నవ విధాల భక్తిలో దర్శనం కొరకు కంఠాన్ని నరుక్కునేందుకు ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడతారు. అప్పుడే దర్శనం అవుతుంది. ఇలాంటి వారిదే భక్తుల మాల తయారై ఉంది. భక్తులకు గౌరవం కూడా ఉంది. కలియుగ భక్తులు చక్రవర్తుల వలె ఉన్నారు. ఇప్పుడు పిల్లలు మీకు అనంతమైన తండ్రి పట్ల ప్రీతి ఉంది. ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇక ఎవ్వరి స్మృతి కలగరాదు. పూర్తిగా లైన్ క్లియర్గా ఉండాలి. మన 84 జన్మలు పూర్తి అయ్యాయి.
ఇప్పుడు మనం పూర్తిగా తండ్రి ఆజ్ఞానుసారంగా నడుచుకుంటాము. కామం మహాశత్రువు, దానితో ఓడిపోరాదు. ఓటమి పొంది పశ్చాత్తాపపడితే లాభమేముంది? ఒక్కసారిగా ఎముకలన్నీ విరిగిపోతాయి. చాలా కఠినమైన శిక్ష లభిస్తుంది. తుప్పు తొలగిపోయేందుకు బదులు ఇంకా ఎక్కువగా ఏర్పడుతుంది. యోగం కుదరదు. స్మృతిలో ఉండడం చాలా కష్టము. మేము తండ్రి స్మృతిలోనే ఉంటామని చాలా గొప్పలు చెప్పుకుంటారు. అలా ఉండలేరని బాబాకి తెలుసు. ఇందులో మాయా తుఫాన్లు చాలా వస్తాయి. స్వప్నాలు మొదలైనవి కూడా వస్తూ ఉంటాయి, చాలా విసిగిస్తాయి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఏకాంతంలో కూర్చొని మీలో మీరే మాట్లాడుకోవాలి. ఆత్మపై ఏ తుప్పు అయితే ఏర్పడిందో దాన్ని తొలగించేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. ఏ విషయంలోనూ సంశయం కలగరాదు, ఈర్ష్య పడరాదు. ఆంతరిక సంతోషంలో ఉండాలి. స్వయానికి గుప్త సేవ చేసుకోవాలి. వరదానం: బికారి నుండి రాకుమారుని పాత్రను ప్రాక్టికల్గా అభినయించే త్యాగి లేక శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మభవ. ఎలాగైతే భవిష్యత్తులో విశ్వ మహారాజు దాతగా ఉంటాడో అలా ఇప్పటి నుండే దాతృత్వ సంస్కారాన్ని ఇమర్జి చేసుకోండి. ఎవరి నుండి అయినా ఏదైనా పరిష్కారం తీసుకున్న తర్వాత పరిష్కారం ఇస్తామని సంకల్పంలో కూడా ఉండరాదు. దీనినే బికారి నుండి రాకుమారుడని అంటారు. స్వయం తీసుకోవాలనే కోరిక ఉండేవారు కాదు. ఈ అల్పకాలిక కోరిక నుండి బికారి, ఇటువంటి బికారులే సంపన్నమూర్తులు. ఎవరైతే ఇప్పుడు బికారి నుండి రాకుమారుని పాత్ర ప్రాక్టికల్గా చేస్తారో వారిని సదా త్యాగీలు లేక శ్రేష్ఠ భాగ్యశాలీలు అంటారు. త్యాగము ద్వారా సదాకాలం యొక్క భాగ్యము స్వతహాగా తయారవుతుంది. స్లోగన్: సదా హర్షితంగా ఉండేందుకు సాక్షి స్థితి అనే సీటుపై కూర్చొని ప్రతి ఆటను చూడండి. అవ్యక్త సూచన: అశరీరీ స్థితిని అనుభవం చేసేందుకు సూక్ష్మ సంకల్ప రూపంలో కూడా ఎక్కువ లగావ్ ఉండరాదు. సంబంధం యొక్క రూపంలో, సంపర్కం యొక్క రూపంలో లేక ఏదైనా మీ విశేషత వైపు లగావ్ ఉండరాదు. ఒకవేళ ఏదైనా లగావ్ ఉంటే ఆ లగావ్ కూడా బంధనయుక్తులుగా చేసేస్తుంది. అంతేకాక ఆ లగావ్ అశరీరీగా కానివ్వదు. అచ్చా, ఓం శాంతి. पास विदानर मंजिल प्यारी, याद में जलती ज्योति हमारी, विकर्म जले वर्षा की धारा, स्वदर्शन चक्र बने सहारा, डबल सिर ताज बने जीवन, स्वर्ग का आएगा युग नवीन, कर्म अकर्म का राज बताया, ज्ञान ने अंधियारा मिटाया, पवित्रता की लौ जलानी, काम विकार से दूरी बनानी, बाबा कहते मंजिल वही, परम शांति की राह सही, तुम ही अलौकिक जादूगर हो, ज्ञान मधुबन के दीप हो, योग से रोशन आत्मा अपनी, याद की रात बने रजनी।
निशानी, एक में टिके मन बुद्धि प्राणी। जो डबल लाइट में जीवन जीते, विघ्नों को पल भर में हर लेते। थकना नहीं ना गति रोकना, सेकंड में पार हो जाए सबना। बाबा के गुण दिल में बसाओ, तीव्र पुरुषार्थी बन उड़ जाओ। सदा खुश रहो, खुशियां बांटो, जीवन की सच्ची शान जगाओ। अशरीरी बन विदेही बनो, अब यही अंतिम अभ्यास करो। जब चाहो शरीर धारण करना, जब चाहो उससे नारा रहना। एक रस स्थिति में मन बसाओ, बाप दादा संग विलीन बन जाओ। शांति, रूहानी बाबा का मधुर प्रसाद, मनुष्य से देवता बनने का संवाद।